సమ్మర్ సినిమాల రిలీజ్‌కి సంబంధించినటువంటి కన్‌ఫ్యూజన్ చాలా గందరగోళంగా మారే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే వచ్చేటువంటి రిలీజ్ డేట్లు మారిపోయాయి, మారుతున్నాయి, మారబోతా ఉన్నాయి అన్నట్టుగానే కనిపిస్తా ఉంది. అంటే ఆల్రెడీ 'పెద్ది' సినిమా పోస్ట్‌పోన్ అయింది. అలాగే 'ద పారడైజ్' మూవీ పోస్ట్‌పోన్ అయింది. అంటే అఫీషియల్‌గా వీళ్ళేం చెప్పట్లేదు కన్ఫర్మ్. కాకపోతే ఆ 2 సినిమాలు కూడా పోస్ట్‌పోన్ అయినట్టుగానే కనిపిస్తుంది స్పష్టంగా. సో ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలేంటంటే 'అడవిశేషు' హీరోగా నటించినటువంటి 'డెకాయిట్' అండ్ అట్ ద సేమ్ టైమ్ యష్ హీరోగా నటించినటువంటి 'టాక్సిక్' మూవీ. ఈ 2 సినిమాలు కూడా పోస్ట్‌పోన్ అయ్యాయి అన్న విషయం మాత్రం చాలా క్లియర్ అవుతుంది. 'అడవిశేష్' హీరోగా నటించినటువంటి 'డెకాయిట్' సినిమాకి సంబంధించి చూస్తే గనక మార్చి 19న రిలీజ్ కావాల్సిన సినిమా అది నిజానికి. ఆ రోజున 'దురంధర్ 2' కావచ్చు, లేకపోతే యష్ హీరోగా నటించినటువంటి 'టాక్సిక్' మూవీ కూడా అదే రోజున రిలీజ్ కాబోతున్నటువంటి విషయం చెప్పేశారు. అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గేది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మా సినిమాని పోస్ట్‌పోన్ చేసుకునే అవకాశం లేదని చెప్పేసి శేషు చాలా స్ట్రాంగ్‌గా చెప్పాడు. బట్ ఆ సినిమా మాత్రం పోస్ట్‌పోన్ అయినాయి. ఇప్పటివరకు చూస్తున్నట్టే కనుక ఏప్రిల్ నెలలో లేదా ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అంటే 'డెకాయిట్' మార్చి 19 నుంచి ఏప్రిల్‌కి మాత్రం పోస్ట్‌పోన్ అయ్యేటట్టుగా క్లియర్‌గా తెలుస్తోంది. సో కాంపిటీషన్ ఏంటి ఇంకా 'దురంధర్ 2' వర్సెస్ 'టాక్సిక్' సంబంధించి. సో 'టాక్సిక్' మూవీకి సంబంధించి చూస్తే కనుక ఆ సినిమా మీద బజ్ కనిపించట్లేదు, లేకపోతే క్రేజ్ లేదు. సినిమాకి సంబంధించి ఎలాంటి అంచనాలు కూడా పెద్దగా పెరగట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రీసెంట్‌గా వచ్చినటువంటి టీజర్ మాత్రం చాలా డిఫరెంట్‌గాను కొంచెం సెడక్టివ్‌గా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ సినిమాకి సంబంధించి. ఆ సినిమాకి సంబంధించినటువంటి మేకోవర్ కావచ్చు, లేకపోతే టేకింగ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా హాలీవుడ్ స్థాయిలో ఉండొస్తాయని చెప్పేసి డైరెక్టర్ గీతు మోహన్ దాస్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది మనకు. అంటే మహిళా దర్శకురాలైనటువంటి ఒక గీతు మోహన్ దాస్ తాను ఇలాంటి ఒక కథను ఎంచుకోవడం, ఇలాంటి పాత్రలను ఎంచుకోవడం, లేకపోతే అలాంటి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ థింగ్ లాగా కనిపిస్తుంది. ఆ కారణంగా ఆ సినిమా మీద కొంచెం టీజర్‌లో కొంత బజ్ వచ్చినప్పుడు కూడా సినిమా రిలీజ్‌కి దగ్గరికి ముందుకు మాత్రం అనుకున్న స్థాయిలో మాత్రం బజ్ క్రియేట్ అవ్వడం లేదు. అంచనాలు అసలు పెరగడం లేదు. ఈ సినిమాకి సంబంధించినటువంటి టాక్ ఆఫ్ ద టౌన్ అనే మాట అసలు ఎక్కడా వినిపించడం లేదు. మిగతా భాషల్లోనే కాదు, కన్నడలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 'కేజీఎఫ్' లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత యష్ నటించినటువంటి సినిమా ఇది. యష్ 'టాక్సిక్' కోసం చాలా టైం తీసుకున్నాడు, చాలా గ్యాప్ తీసుకున్నాడు. అంటే అతను నెక్స్ట్ వచ్చే సినిమా ఏంటి, నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఏంటి, కథ ఎలా ఉండబోతుంది, లేకపోతే కథనం ఎలా ఉండబోతుంది, అంటే 'కేజీఎఫ్' లాంటి మంచి సినిమా లాగా తన సినిమా ఉండబోతుంది అని చెప్పేటటువంటి కాన్ఫిడెన్స్ అతనిలో కనిపించింది. కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ తగ్గట్టుగా సినిమా మీద హైప్ క్రియేట్ అవ్వడం లేదు అనేది మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఆ కారణంగానే ఈ సినిమా కూడా 'టాక్సిక్' కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక రకంగా చూస్తే 'దురంధర్ 2' చూస్తే కనుక ఆల్రెడీ 'దురంధర్' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆల్మోస్ట్ 1000 కోట్ల పైన వసూలు సాధించింది ఆ సినిమా. కేవలం హిందీలోనే 1000 కోట్లు సాధించడం అనేది చాలా పెద్ద అచీవ్‌మెంట్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే కనుక. 'రణ్వీర్ సింగ్' హీరోగా నటించినటువంటి సినిమా అది. ఆ సినిమా మీద అంచనాలు కావచ్చు, లేకపోతే ఆ సినిమా మీద ఉన్నటువంటి హైప్ కావచ్చు, అంటే 'దురంధర్' తర్వాత చాలా త్వరగానే 'దురంధర్ 2' కూడా రిలీజ్ అవ్వడం అనేది బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అనుకోవచ్చు. అంటే నిజంగా చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు 'దురంధర్ 2' ఇంత పెద్ద హిట్ అవుతుందని, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని, ఇంత పెద్ద కమర్షియల్‌గా సాధిస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కారణంగా ఈ సినిమా మీద 'దురంధర్ 2' మీద మాత్రం చాలా భారీ అంచనాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఆ సినిమాని ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అంటే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నటువంటి సినిమా కాబట్టి ఆ కారణంగా 'టాక్సిక్‌కి' 'దురంధర్' మీద ప్రభావం కనపడే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే 'టాక్సిక్‌కి' ఎలాంటి క్రేజ్ కనిపించడం లేదు, బజ్ క్రియేట్ అవ్వడం లేదు. ఆ కారణంగా 'దురంధర్ 2' మీద మాత్రం భారీ అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. 'దురంధర్' వచ్చినటువంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ పరంగా ఆల్రెడీ తెలుగులో కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు, తమిళ భాషలో కావచ్చు, మిగతా అన్ని భాషల్లో కూడా ఆ సినిమా ఓటీటీలో బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా కూడా కనిపిస్తుంది. అంటే థియేటర్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఓటీటీలో ఒక్కోసారి అటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఛాన్స్ లేకుండా 'దురంధర్' సినిమాకి ఓటీటీలో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఆ కారణంగానే ఈ సినిమాని ఇప్పుడు 'దురంధర్ 2'ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఆ కారణంగానే 'టాక్సిక్' పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 'టాక్సిక్‌కు' సంబంధించి చూస్తే కనుక బజ్ క్రియేట్ అవ్వడం అనేది పెద్ద బిగ్గెస్ట్ ఇంజిన్ అవుతుంది. సో 'నయనతార' కావచ్చు, కేఆర్ అద్వానీ కావచ్చు, లేకపోతే హిమా కురేష్ కావచ్చు, ఇలా చాలామంది హీరోయిన్లు నటించినటువంటి సినిమా ఇది. అంతమంది హీరోయిన్లు ఉన్న స్టార్ హీరో ఉన్నప్పుడు కూడా ఆ సినిమా మీద బజ్ క్రియేట్ అవ్వడం లేదు అంటే మాత్రం చాలా వరకు ఏం జరుగుతుందనేది మాత్రం తెలియకుండా పోతుంది. సో ఆ కారణంగా సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక 'డెకాయిట్' సంబంధించి చూస్తే కనుక 'అడవిశేషు' హీరోగా నటించినటువంటి సినిమా ఇది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా టీజర్‌కి సంబంధించినటువంటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతో పాటు మిగతా భాషలు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. ఆ కారణంగా మార్చి 19న రిలీజ్ కావాల్సినటువంటి 'డెకాయిట్' ఏప్రిల్‌లో రిలీజ్ పోస్ట్‌పోన్ కావడం అనేది అట్ ద సేమ్ టైం అంటే 'డెకాయిట్' పోస్ట్‌పోన్ అయ్యేటువంటి ప్రభావం 'గూఢచారి 2' మీద కూడా పడబోతోంది. 'గూఢచారి 2'ని మే 1న రిలీజ్ కావాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. అంటే మార్చి 19న 'డెకాయిట్', 'గూఢచారి 2' మే 1న రిలీజ్ చేయొచ్చు అని ఒక ప్లాన్ చేసుకున్నట్టుగా శేష్ కనిపించాడు. కాకపోతే ఇప్పుడు 'డెకాయిటే' పోస్ట్‌పోన్ అయింది కాబట్టి 'గూఢచారి 2' కూడా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో 'డెకాయిట్' పరంగా చూస్తే కనుక అంచనాలు సినిమా మీద ఉన్నప్పటికీ కూడా 'దురంధర్ 2' లేకపోతే 'టాక్సిక్' సినిమాల మీద వచ్చేటువంటి ఎఫెక్ట్ వల్ల అతను పోస్ట్‌పోన్ చేసినట్టు విధానం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 'ద పారడైజ్' కావచ్చు, 'పెద్ది' సినిమా కావచ్చు, మేలో రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ 2 సినిమాల వల్ల
గూఢచారి 2 కూడా మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే గనుక 'అడవిశేషు' ఈ 2 సినిమాలకు సంబంధించి చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నట్టు, లేకపోతే ఇబ్బందిలో ఉన్నట్టుగాను కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ సినిమాలకు సంబంధించి కాన్ఫిడెన్స్ పరంగా చూసినా, లేకపోతే కంటెంట్ పరంగా చూసినా, లేకపోతే వాళ్ళు ఆ సినిమాల మీద ఉన్నటువంటి అంచనాల పరంగా చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. చాలా చాలా భారీగా ఉన్నాయి. అయినప్పటికీ పోస్ట్‌పోన్ అయిన తర్వాత కూడా ఆ సినిమాలు బాగా హిట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఓవరాల్‌గా చూస్తే గనక 'డెకాయిట్' ఆల్రెడీ పోస్ట్‌పోన్ అయినట్టే. అట్ ద సేమ్ టైమ్ 'గూఢచారి 2' పోస్ట్‌పోన్ అయినట్టే. ఇక 'టాక్సీకి' సంబంధించి చూస్తే గనక ఆల్మోస్ట్ పోస్ట్‌పోన్ అయినట్టుగానే కనిపిస్తోంది. సో, మొత్తంగా చూస్తే 'ధురంధర్ 2'కి మాత్రం చాలా 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 పెద్ద స్పేస్ కనిపించే అవకాశం ఉంది. చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే కంటెంట్ పరంగా అంటే ఫస్ట్ పార్ట్ కంటే మించి సెకండ్ పార్ట్ కనిపిస్తే మాత్రం 2,000 కోట్ల వసూలు అనేది మార్కు చాలా పెద్ద ఈజీ అయ్యే అవకాశం కనిపిస్తుంది 'ధురంధర్ 2'కి.